హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చాలా హెల్తీగా గోధుమ పిండితో బూరెల స్వీట్ని తయారు చేయడం చూపిస్తున్నాను. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా స్వీట్ చేయమన్నప్పుడు ఇలా చిటికెలో స్వీట్ని తయారు చేసేయచ్చు. గోధుమ పిండి, బెల్లం, కొబ్బరితో చేస్తాం కాబట్టి పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. చేయడం కూడా చాలా ఈజీ. కేవలం 10 మినిట్స్లో చేసేయచ్చు. ఈ స్వీట్ తినడానికి సాఫ్ట్గా, కమ్మగా చాలా బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక కొబ్బరి చెక్కను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి ఈ కప్పుతో అరకప్పు వరిపిండి, కప్పు గోధుమ పిండిని వేసి రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ పై గిన్నెలో పిండిని తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లం వేసి అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం పట్టనక్కర్లేదు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత జాలిగంటతో వడపోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, గ్రైండ్ చేసిన కొబ్బరిని వేసి కలుపుకోవాలి. 3 యాలకులను కూడా వేసి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వాటరు ఆల్రెడీ మరిగింది కాబట్టి మిక్స్ చేసుకున్న పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కాస్త దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ను ఆపేస్తున్నాను. చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది. స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గుంట గరిటెతో అన్నీ ఒకే సైజులో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని హీట్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, వేసేటప్పుడే ఇలా పూరీలాగా ఎలా పొంగుతున్నాయో, మెత్తగా చాలా బాగుంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలానే మిగిలిన పిండి మొత్తం వేసుకోవాలి. వీటిలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, వరిపిండి, బెల్లం, కొబ్బరి, నువ్వులు అన్నీ మంచివే కాబట్టి పిల్లలేంటి పెద్దలేంటి 1కి 4 తినేస్తారు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇంతేనండి, గోధుమ పిండితో బూరెలు చాలా హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా కప్పున్నర గోధుమ పిండితో 35 to 40 వరకు బూరెలు అవుతాయి. సో ఇలా గోధుమ పిండితో బూరెల స్వీట్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.